తలనొప్పి అనేది ప్రధానమైనటువంటి సమస్య అండి. చాలా మందిలో ఏదో ఒక టైంలో అది అనుభవం చేస్తూనే ఉంటారు. ప్రధానంగా ఇది ఫిమేల్స్‌లో ఎక్కువ కామన్. అది కామన్‌గా మనం 70% మందికి చూసేది టెన్షన్ టైప్ హెడేక్ అంటాం. తర్వాత ఇంకా ఆ తర్వాత వచ్చేది మైగ్రేన్ హెడేక్. సో, మైగ్రేన్ చాలా మందికి ట్రిగ్గర్స్ ఉంటాయి. అంటే ప్రేరేపించేవి. సో, వాళ్ళు ఫుడ్ స్కిప్ చేసినప్పుడు గానీ, స్ట్రెస్ పడినప్పుడు గానివ్వండి, తర్వాత నిద్ర డిస్టర్బెన్స్ అయినప్పుడు గానివ్వండి, కొన్ని రకాల ఫుడ్ వల్ల గానివ్వండి, తర్వాత సడెన్‌గా వెదర్ చేంజ్ చేసినప్పుడు గానివ్వండి, తర్వాత సౌండ్ ఎక్కువొచ్చినప్పుడు, లైట్ ఎక్కువొచ్చినప్పుడు, స్మెల్‌కు ఇలాంటి కొన్ని ప్రేరేపించేటివి ఉంటాయి. సో, దీనివల్ల హెడేక్ అనేది ఎక్కువొస్తుంటది. ఆ తర్వాత మైగ్రేన్‌కేంటంటే వచ్చినప్పుడు తక్కువ చేయొచ్చు, తర్వాత రాకుండా గూడా చూసుకోవచ్చు. అట్లా. సో, దానికి కరెక్ట్‌గా కారణాలు కనుక్కోవాలి. రాంగానే కొన్ని రకాల మెడికేషన్స్ ఉంటాయి. తగ్గిచ్చేవి. తర్వాత ప్రివెంటివ్ మెడికేషన్స్ అంటాం. అంటే మళ్ళా రాకుండా హెడేక్ రాకుండా చూసుకునేటటువంటి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. సో, అవి వాడుతూ తర్వాత ఏమేమి ట్రిగ్గర్స్ ఉన్నాయో అవన్నీ కంట్రోల్ చేస్తే చాలా మటుకు తలనొప్పి రాకుండా చూసుకోవచ్చు. మెయిన్‌గా ఏందంటే న్యూరో ఫిజిషియన్ ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ హెడేక్ అనేది ఐడెంటిఫై చేస్తాడు. చాలా మందికి హెడేక్ వల్ల లైఫ్ స్టైల్ మొత్తం డిస్టర్బ్ అవుతుంటది. వాళ్ళు యాక్టివ్‌గా ఉండలేరు. వర్క్ డిస్టర్బ్ అవుతుంటది. స్టడీస్ డిస్టర్బ్ అవుతుంటది. స్లీప్ డిస్టర్బ్ అవుతుంటది. కొన్నిసార్లు ఏందంటే రొటీన్ యాక్టివిటీస్ కూడా డిస్టర్బ్ అవుతుంటది. సో, దానివల్ల వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతుంటారు. సో, అది న్యూరో ఫిజిషియనే కరెక్ట్‌గా ఏ టైప్ ఆఫ్ హెడేక్ ఐడెంటిఫై చేసి దానికి మెడికేషన్స్ పెట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేస్తారు. కాబట్టి డెఫినిట్‌గా న్యూరో ఫిజిషియన్ రోల్ హెడేక్స్‌లో అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి బ్రెయిన్‌లో ట్యూమర్స్ అవి ఉంటాయి. సో, అవి డాక్టర్‌ని మీట్ అవ్వకపోతే చాలా కష్టం. ట్యూమర్స్ ఫస్ట్ ఇనీషియల్‌గా చిన్నగానే ఉంటాయి. ఇనీషియల్‌గానే దాన్ని ఐడెంటిఫై చేసిండనుకోండి, తర్వాత పెద్ద ప్రాబ్లమ్ రాకుండా చూసుకోవచ్చు. లేదు వాళ్ళు లేట్ చేసిందనుకోండి, ఆ ట్యూమర్ పెరిగిపోయి వాళ్ళకు ప్రాణాపాయం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.